హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పీతల ఇగురు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. నిజంగా అండి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ పీతల ఇగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా వస్తుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. చూసే ముందు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 పీతలు తీసుకున్నాను అండి. క్రాబ్స్ అనేవి 3 తీసుకున్నాను. చూసారు కదా, వాటి లెగ్స్ అన్నీ కలిపి ఇన్ని వచ్చాయన్నమాట. లెగ్స్ అనేవి కొంచెం పెద్దగానే వచ్చాయి. మీరు కొనేటప్పుడే లెగ్స్ని కొంచెం వాళ్ళతోనే కొట్టించి తీసుకురండి, లేకపోతే తినేటప్పుడు కష్టం అవుతుందన్నమాట. ఇంకొకటి, ఇక్కడ మీకు పీతలు క్లీన్ చేయడం తెలుసు అనుకుంటా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అక్కడ ఇప్పుడు చూపించే ప్లేస్లో దాని షిట్ ఉంటుందండి. అది కొంచెం గ్రీన్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. దాన్ని అయితే మీరు క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే కూర అంతా కూడా చేదుగా అయిపోతుంది. నేనైతే ఇక్కడ క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నా అండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారం బట్టి వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాంట్లోకి అన్ని మసాలా దినుసులు వేసుకోవాలండి. సో అన్ని మసాలా దినుసులు వేసుకున్నాక దాంట్లోకి ఉల్లిపాయ పేస్ట్ అనేది 1 కప్పు వేసుకున్నా అండి. సో ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. ఉల్లిపాయ అనేది బాగా కొంచెం వేగాక అప్పుడు పచ్చివాసన పోతుంది అనే టైంలో కొంచెం వేగాలండి. కొంచెం వేగాక తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసేస్తే అడుగు పెట్టేస్తుంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోండి. తర్వాత మొత్తం కలుపుకొని దాంట్లోకి చూసారా, ఇక్కడ నేనైతే 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకున్నా అండి. ఇక్కడ నేను కలర్ కోసం టమాటా ప్యూరీలో మనకి సిమ్లా మిర్చి ఉంటుంది కదండి, కలర్ మిర్చి, ఎండుమిర్చి, అది వేసుకున్నా అండి. సో ఇది ఆప్షనల్. నేనైతే కలర్ కోసం వేసుకున్నా, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్న. ధనియా పౌడర్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్. తర్వాత మీ టేస్ట్కి, మీరు తినే టేస్ట్ బట్టి ఉప్పు వేసుకోండి. మీరు తినే టేస్ట్ బట్టి ఉప్పు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక దానిపైన మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దాన్ని కుక్ అవనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా కుక్ అవనివ్వాలి. అప్పుడే మసాలా అంతా పచ్చివాసన పోతుందన్నమాట. తర్వాత దాంట్లోకి మీరు క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకోండి. వేసుకొని మొత్తం మసాలా అంతా కూడా అన్ని క్రాబ్స్కి పట్టేటట్టు మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకొని దాన్ని మూత పెట్టుకొని దాన్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని కుక్ అవనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత దాంట్లోకి ఒక చిన్న కప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలండి. వేసుకొని మీరు ఎంత చింతపండు రసం వేసుకున్నారో అంతే వాటర్ కూడా వేసుకొని వాటిని హై ఫ్లేమ్లోనే 1 నిమిషం కుక్ అవనివ్వాలండి. ఇలా వాటర్ అంతా కూడా మరిగినంత వరకు వాటిని కుక్ అవనివ్వాలి. వాటిని కింద మీద కలుపుతూ ఉండండి క్రాబ్స్ అనేవి. తర్వాత మీ నచ్చిన ఫ్లేవర్ బట్టి పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం లేదా లో ఫ్లేమ్లో వాటిని బాగా కుక్ అవనివ్వాలండి. అయితే ఇక్కడ గ్రేవీ అనేది మీరు తినే గ్రేవీ బట్టి మీకు ఎక్కువ కావాలా కొంచెం కావాలా చూసుకొని చింతపండు రసం కానీ వాటర్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నాకైతే మాత్రం ఓన్లీ పీతలకు పట్టేటట్టు ఉంటే చాలండి, మరి ఎక్కువ గ్రేవీ ఉంచుకోలేదు. మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ లైక్ పులుసులా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ చింతపండు రసం, అలాగే ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ అన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకున్నారు అంటే మీకు గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. నాకైతే ఇలా పట్టినట్టు ఉంటే చాలా ఇష్టం కాబట్టి కొంచెం వేసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే పులుపుతనం తగ్గించడానికి చిన్న బెల్లం ముక్క వేసినా బాగుంటుందండి. అయితే మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.